ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఇండియన్ సినిమా చరిత్రలో మరో పుష్ప అనేది బాహుబలి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా తెలుగు సినిమా అంటే బాహుబలి, అలా ఎలా అయితే అనుకుంటున్నాం, ఒక RRR ఎలా అనుకుంటున్నాం, ఒక పుష్ప ఆ రేంజ్లో ఉంటుందని అయితే అనిపిస్తుంది చూస్తుంటే. ట్రైలర్లో ప్రతి షాట్ హైలైట్ అన్న. ఇది ఇలా అది అలా అనలేదు, ప్రతి షాట్ గూస్ బంప్స్. అసలు వేరే లెవెల్ అన్న. అమ్మవారి గెటప్ అంటే ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఒక హీరో, పాన్ ఇండియా హీరో, ఈ లెవెల్లో మార్కెట్ ఉన్న హీరో ఆ రోల్ని ఒప్పుకోవడమే నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది దాన్ని అడగడం కంటే ఆ రోల్ ఒప్పుకోవడమే ఫస్ట్. ఆ గట్స్కే హ్యాట్స్ ఆఫ్. ఇంకా దాని గురించి అడగాల్సిన అవసరమే లేదు. మొన్ననే హింట్ ఇచ్చారు కదా 16 minutes మూవీకే హైలైట్ అని. మేబీ వన్ ఆఫ్ ది బెస్ట్ అవుద్దేమో అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీలో. ఇద్దరు యునానిమస్ అన్న. ఆల్రెడీ మహేష్ బాబు అన్నాడుగా, వామ్మో శ్రీలలితో డ్యాన్స్ అన్నాడు కదా, అది రిపీట్ అవుద్ది. ఇక అంతకు మించి నో వార్డ్స్. ఇంకా మహేష్ బాబు ఉంటే ఇక్కడ అల్లు అర్జున్. మహేష్ బాబు అన్నాడు కదా ప్రీలీజ్ ఈవెంట్లో, వామ్మో శ్రీలలితో డ్యాన్స్. డామినేషన్ అనేది ఎప్పుడు కంపేర్ చేయొద్దన్న. అది వేరే కేటగిరీ, ఇది వేరే కేటగిరీ. సో రెండు వేరే లెవెల్. ఇంకా సినిమా చూసారు కదా, మెగా ఫ్యాన్స్ ఎట్లా తీసుకుంటారు ఈ సినిమాని? మెగా అల్లు అనేది లేదు అన్న. సినిమానే సినిమా. ఇప్పుడు చూసేవాడికి సినిమానే అవుపిస్తుంది తప్ప వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనేది అయితే నేను నమ్మను. ఉంటుంది కొంచెం కోపం అనేది ఉంటుంది, బట్ నన్ ఆఫ్ ది డే మూవీ మాట్లాడితే అన్ని మాట్లాడతాయి. సినిమా ఎంత 2000 కోట్లు పడుతుంది? 2000 కోట్లు అనేది నేను చెప్పలేను, కొడితే బాగుంటుంది అని అయితే నమ్ముతాను అలా.